ధాన్యం డబ్బు ఇచ్చేందుకు మరో 3 నెలల గడువట. వేలం వేసిన 2022-23 రబీ ధాన్యంపై పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు రావాల్సిన మొత్తం 3,300 కోట్ల రూపాయలు. ఏందిది? రైస్ మిల్లర్లు దారి మళ్లించిన 3,000 కోట్ల విలువైన ధాన్యం సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలల గడువిచ్చింది. చూసిరా, గత సర్కారు టైంలో 3,300 కోట్ల రూపాయలకు సంబంధించినంత విలువైన ధాన్యం ఫట్ అన్నారు రైస్ మిల్లర్లు. అందుకే మన డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో డిఫాల్ట్ రైస్ మిల్లర్స్ వాళ్ళు ఎవరికి కూడా ధాన్యం అమ్మలేదు రాష్ట్ర ప్రభుత్వం. 10 ఏళ్లలో 3,300 కోట్లకు సంబంధించిన నష్టం జరిగింది. రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం పౌర సరఫరాల సంస్థ ప్రతి సీజన్లో రైస్ మిల్లర్లకు కేటాయిస్తుంది. ఆ వడ్లను మారాడించి మిల్లుల బియ్యాన్ని ఇవ్వాలి. అయితే 2022-23 రబీ సీజన్లో సేకరించిన వడ్లు తడిసిపోవడం, మిల్లులో నిల్వకు స్థలాభావం, తదుపరి సీజన్ పంట రానుండడాన్ని దృష్టిలో పెట్టుకొని పౌర సరఫరాల సంస్థ 35 లక్షల టన్నుల వడ్లను 12 లాట్లుగా విభజించి ఈ వేలంలో విక్రయించింది. అమ్మేసిందట. అవి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు ఈ ధాన్యాన్ని వేలంలో దక్కించుకున్నాయి. నిబంధనల మేరకు బిడ్డర్లు ఆ వడ్లను మిల్లుల నుంచి తీసుకెళ్లాలి. అయితే ఆ వడ్లను అప్పటికే మిల్లర్లు దారి మళ్లించడం సమస్యగా మారింది. దాంతో ధాన్యానికి బదులుగా మిల్లర్లు డబ్బులు చెల్లించేలా సర్దుబాటు చేసుకున్నారు. సుజీరా, ఇదో పెద్ద దుకాణం. ఇది మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. 2022-23 రబీ సీజన్లో సేకరించిన వడ్లు తడిసిపోవడంతో మిల్లర్ల అంటే ఈ మిల్లుల జాగలేక నిండిపోయింది, తడిసిపోయినాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పౌర సరఫరా సంస్థ 35 లక్షల వడ్లను 35 లక్షల టన్నుల వడ్లు 30 లక్షల టన్నుల వడ్లను 12 లాట్లుగా విభజించింది. ఈ 30 లక్షల్ని 12 లాట్లు. ఈ వేలం అంటే ఆన్లైన్లో వేలం వేసింది. ఈ 12 లాట్ల వేయించి 30 లక్షల టన్నులను బియ్యాన్ని అమ్మింది. అయితే కొన్ని సంస్థలు కొన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు ఈ ధాన్యాన్ని వేలంలో దక్కించుకున్నాయి. ఎంత? ఈ 30 లక్షల టన్నులను కొన్ని కంపెనీలు XYZ అనుకుందాం. సో ఇవి ఆన్లైన్లో కొనుక్కున్నాయి. కొన్న తర్వాత ఏమైంది? ఇవి ఎక్కడైతే స్టోర్ చేసిరో వాళ్ళు ఇప్పుడు 30 లక్షల టన్నులు ప్రభుత్వం ఇవి వాళ్ళకి ఇవ్వాలి కదా, కంపెనీలు చూపెట్టాలి కదా. ఇక్కడ ఈ రైస్ మిల్లర్లు తడిసిపోయినాయి అని, పందికొక్కులు తిని అని, వాళ్ళే పందికొక్కుల లెక్క తిని వడ్లు తక్కువ చూపెట్టారు. చూపెట్టి ఏం చేశారు? సరే ఆ వడ్లకు బదులు పైసలు ఇస్తామన్నారు ఈ కంపెనీలకు. ఇగో గవ్వే 3,300 కోట్లు. ఆ వడ్లను మిల్లర్ల నుంచి తీసుకెళ్ళాలి. అయితే ఆ వడ్లను అప్పటికే మిల్లర్లు దారి మళ్లించడం సమస్యగా మారింది. దీంతో ధాన్యానికి బదులుగా మిల్లర్లు డబ్బులు ఇచ్చేలా సర్దుబాటు చేసుకురు ఈ కంపెనీలతోటి. డబ్బులు చెల్లించింది 18 లక్షల టన్నులకే. ఈ 35 లక్షలకి వెళ్ళి 18 లక్షల టన్నులకు మాత్రమే పైసలు చెల్లించారు. అయిపోయాయి. ఇక మిగతా టన్నులకి చెల్లించలేదు. 30 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించగా అందులో 18 లక్షల టన్నులకు సంబంధించిన 3,520 కోట్లు మాత్రమే ఇప్పటివరకు పౌర సరఫరా సంస్థకు చేరినట్టు తెలిసింది. ఇంకా 17 లక్షల టన్నుల ధాన్యం డబ్బుల బిడ్డర్ల ద్వారా సంస్థకు రావాలి. మిల్లర్ల నుంచి ధాన్యం లేదా డబ్బులు వస్తేనే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని బిడ్డర్లు పౌర సరఫరా సంస్థకు స్పష్టం చేస్తున్నారు. దీంతో మిల్లర్లకు ఇప్పటికే ఓసారి 2 నెలలు 2 సార్లు నెల చొప్పున గడువు పౌర సరఫరాల సంస్థ ఇచ్చింది. అయినా నిధులు రాకపోవడంతో 3 నెలలు గడువిస్తూ పౌర సరఫరాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జరిమానా నుంచి మినహాయింపు సైతం ఇచ్చింది. ఈ క్రమంలో మిల్లర్ల నుంచి వేలం ధాన్యం బకాయిలు సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్లు, జిల్లా మేనేజర్లు, అటనే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆ శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించాడు. సో మొత్తంగా ధాన్యం విషయాలు కూడా ఇంత పెద్ద దుకాణం చేసిరు 2023-24 సంబంధించి. మొత్తం పందికొక్కలే అంతటా. ఆజన్మ జటాధారి అట. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రామ్దాస్ తాండాకు చెందిన కొర్ర రాజారాం గురూజీ వయస్సు 9-10 పైమాటే, అంటే 90 ఏళ్ల పైనే. ఈ వయసులో 11 అడుగులకు పైగా పెరిగిన జడలు కట్టిన తన వెంట్రుకల కుర్లను తలపాగా మాదిరి చుట్టుకొని పూజలు యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన న్యూస్ స్టూడియో పలకరించగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు క్షవరం చేయించుకోలేదని, 10 ఏళ్ల వయసున్నప్పుడే అయోధ్యలో ఆధ్యాత్మిక యోగం తీసుకున్నానని, రామ్దాస్ తాండాలో ఓ దాత ఇచ్చిన స్థలంలో చిన్న రామాంజనేయ స్వామి ఆలయం నిర్మించుకొని నిత్య పూజలతో రామాంజనేయ భక్తుడిగా ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం తలస్నానం చేస్తానని, జడలకు కుంకుడుకాయ రసం మాత్రమే వాడతానని తెలిపిండు. సో కుంకుడుకాయ రసమే వాడతాడట. ఇది చూడురి, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నో కటింగ్ అట. ఆజన్మ జటాధారి అని ఒక ఆసక్తికర వార్తను అయితే కవర్ చేశారు ఈనాడు వాళ్ళు. ఇదేంది? రైలు పట్టాలను పేల్చివేస్తున్న మిలిటెంట్లు. నిన్న పాకిస్తాన్కి సంబంధించి
ట్రైన్ని హైజాక్ చేసిరు బలూచిస్తాన్ ఉగ్రవాదులు అని చెప్పేసి మనం చెప్పినాం కదా, వేర్పాటువాదులు. బలోచ్ మిలిటెంట్ల అందరినీ మట్టుపెట్టాం, వారి చెరలోని బందీలను రక్షించాం, రైలు హైజాక్ ఘటనపై పాక్ సైన్యం ప్రకటన, 21 మంది ప్రయాణికులు మృతి చెందారని వెల్లడి, రైలు ఇంకా తమ నియంత్రణలోనే ఉందంటున్న మిలిటెంట్లు. సో రైలును హైజాక్ చేసిన వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లందరినీ హతమార్చినట్లు పాకిస్తాన్ సైన్యం బుధవారం ప్రకటించింది. సైనిక దళాలు విజయవంతంగా ఆపరేషన్ ముగించాయి. హైజాక్ జరిగిన ప్రాంతంలో ఉన్న 33 మంది మిలిటెంట్లను మట్టుపెట్టాం, 21 మంది ప్రయాణికులను వేర్పాటువాదులు హత్య చేశారు. ఈ ఆపరేషన్లో 4 సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మిలిటెంట్ల చెరలోని బందీలను రక్షించామని సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. సుమారు 425 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదులు బోలోన్ ప్రాంతంలో ఓ సొరంగం దగ్గర మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. బిఎల్ఏ మాత్రం రైలు ఇంకా తమ నియంత్రణలోనే ఉందని చెప్తున్నా. అంటే బిఎల్ అంటే ఇదే బలోచ్ లిబరేషన్ ఆర్మీ, ఇంకా మా దగ్గర ఉంది, ట్రైన్ మా ఆధీనం ఉందని వాళ్ళు అంటారు. లేదు అందరూ కథం పెట్టేసినాం, ఇక మా స్వాధీనం తీసుకొచ్చుకున్నామని పాక్ ఆర్మీ అంటుంది. ఇక వీళ్ళు ఎవరి మాటలు నమ్మే పరిస్థితి లేదు. 24 గంటల్లో బలోచ్ ఉద్యమ నేతలు జైలు నుంచి విడుదల చేయకపోతే బందీలను శిక్షిస్తామని చెప్పేసి అయితే తెలిపినట. సో బలోచ్ మిలిటెంట్లు అందరినీ మట్టబెట్టినామని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు చెప్తారు. ఇది వీళ్ళకి సంబంధించిన ఒక ముచ్చట. ఓకే, విత్తనోత్పత్తికి తగ్గిన ఊతం అని చెప్పేసి కూడా వార్త చూడవచ్చు మనం. ఈ సీడ్స్ ఏవైతే ఉంటే దానికి సంబంధించిన వార్త ఇది. లక్ష్యం సరఫరా 2 కుదింపు. 2025-26లో 2,73,500 క్వింటాల సేకరణకే నిర్ణయం. విత్తనాభివృద్ధి సంస్థ తీరుపై రైతుల ఆందోళన. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి సరఫరా తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో అన్ని రకాల పంటలు కలిపి ప్రతి ఏటా 2 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్నాయి. వీటి కోసం 15 లక్షల క్వింటాల మేరకు విత్తనాలు అవసరం. అందులో 5 నుంచి 6 లక్షల క్వింటాల వరకు విత్తనాభివృద్ధి సంస్థ రాయితీతో సరఫరా చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి వారి ద్వారా మళ్ళీ విత్తనోత్పత్తి చేయించి వాటిని కొనుగోలు చేసి పంట కాలాల్లో రాయితీపై విక్రయిస్తుంది. అయితే ఈ సీజన్కు కొనుగోలు లక్ష్యాన్ని గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి తగ్గించడంతో ఆందోళనకు కారణమైంది. రైతులకే మంచి నాణ్యమైన సీడ్స్ ఇచ్చి అక్కడ పండించి మళ్ళీ వాళ్ళకెళ్ళి నాణ్యమైన సీడ్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ సబ్సిడీ కింద అమ్ముతూ ఉంటారు. అయితే ఈసారి కొనడమే తక్కువ ఉన్నది కాబట్టి మరి విత్తనోత్పత్తి తక్కువ అవుతుందని చెప్పేసి భయపడుతున్నట్టు. నిరుటి కంటే తగ్గిన సేకరణ లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల క్వింటాల విత్తనాలు కొన్న విత్తనాభివృద్ధి సంస్థ 2025-26 వచ్చేసరికి 2,73,500 క్వింటాలను టెండర్ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఇందులో వరి విత్తనాలు 1,78,000 క్వింటాలు, సోయా 50,000, శనగలు 23,000, వేరుశనగ 15,000, కందులు 2,000, పెసలు 2,500 క్వింటాలు ఉన్నాయి. గత 10 ఏళ్లలో సేకరణ లక్ష్యంలో ఇదే తక్కువ. గతంలో కూరగాయల విత్తనాలు సేకరించగా ఈసారి దాన్ని కూడా నిలిపేసింది. కూరగాయలకు సంబంధించిన సీడ్స్ని కూడా సేకరించారు కదా, ఈసారి దాన్ని కూడా నిలిపేసిరని చెప్పేసి అంటారు. మద్దతు ధర కంటే అధికంగా చెల్లింపులు అని కూడా మనం